దర్యాప్తు సంస్థల మీద, అధికారుల మీద, చట్టాల మీద, కోర్టుల మీద నాకు నమ్మకం ఉంది అంటూనే ఈ డబ్బులు వృధా అవుతున్నాయి. ఈడీ విచారణకి 5 కోట్లు 6 కోట్లు వృధా ప్రయాస. ఇదంతా కూడా మరి ముఖ్యమంత్రి మీద ఈడీ కేసు ఉంది, నా మీద ఈడీ కేసు ఉంది, అటు ఏసీబీ కేసు ముఖ్యమంత్రి మీద, నా మీద ఉంది. ఇద్దరు లైవ్ డిటెక్టర్లు జడ్జి ఇంట్లో కానీ ఎక్కడైనా విచారణకు సిద్ధం అంటూ ఆయన కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడారు. మొత్తానికి ఈడీ విచారణ తర్వాత జరగనున్న పరిణామాలు ఏంటి, ఇప్పటికే సుప్రీంకోర్టు తలుపు తెరితే సుప్రీంకోర్టు దర్యాప్తు విషయంలో మేము అడ్డుకోలేము అని చెప్పడంతో విత్డ్రా చేసుకున్నటువంటి నేపథ్యంలో వీడి విచారణకు హాజరయ్యారు. బహుశా మరి కొద్ది రోజుల్లో మళ్ళీ కూడా రెండోసారి కూడా అటు ఏసీబీ ఇటు ఈడీ కూడా విచారణ పిలిచే అవకాశాలు ఉన్నాయనేటువంటి వార్తలు వినపడుతున్నాయి. ఇదే వాళ్ళ మన టాపిక్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ వ్యవహారం క్లైమాక్స్ కి చేరుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు ఏసీబీ ఒక రౌండ్ విచారణ ముగించింది. తాజాగా ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఏసీబీ విచారణ చేసినప్పుడు సీఎం రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలనే అడిగారని సెటైర్ వేసిన కేటీఆర్ కు ఈడీ క్వశ్చన్లపై జవాబు లేకుండా పోయిందంటున్నారు. ఎందుకంటే కేటీఆర్ ఎలాంటి జవాబులు చెబుతారు గ్రహించి కౌంటర్ ఎవిడెన్స్లు ముందు పెట్టి మరీ సైలెంట్ చేసినట్లు సమాచారం. విదేశీ సంస్థకు రూపాయల్లో కాకుండా బ్రిటన్ పౌండ్స్ రూపంలో నిధులు ట్రాన్స్ఫర్ చేయడం, ఫెమా నిబంధనల గురించి చెప్పడం, వాటి ఉల్లంఘనలు ఎలా జరిగాయో ఈడీ ఆఫీసర్లు కళ్లకు కట్టినట్లు చూపించారంటున్నారు. ఈడీ విచారణకు కేటీఆర్ లాయర్లకు అనుమతి నిరాకరించారు. దీంతో గత్యంతరం లేక ఒక్కరి హాజరయ్యారు. ఇంతకు ముందు ఏసీబీ విచారణ టైంలో లాయర్ల విషయంలో పెద్ద రగడే నడిచింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ను, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిల విచారణను ఈడీ ఇప్పటికే కంప్లీట్ చేసింది. అటు మంత్రిగా ఆదేశాలిచ్చింది తానే అయినా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం నిధుల బదలాయింపు ఎలా చేయాలన్న బాధ్యత అధికారులదేనని నిన్నటికి నిన్న సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. బయట మాత్రం అన్ని తానే అని చెప్పారు. సంతకం చేశానని చెప్పుకుంటున్నారు కేటీఆర్. లోపల మాత్రం టెక్నికల్ గా ఎస్కేప్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారా అన్న చర్చ జరుగుతోంది. తనపై కేసు కరెక్ట్ కాదని పాస్ చేయాలని గతంలో హైకోర్టుకెళ్తే అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. అక్కడితో ఆగకుండా విచారణకు సహకరించకుండా ఫాస్ట్ గా సుప్రీంకోర్టుకెళ్లారు కేటీఆర్. అక్కడ కూడా గట్టి షాక్ తగిలింది. పాస్ రద్దుకు నిరాకరించింది. ఆ సందర్భంగా కేటీఆర్ తరపు లాయర్, ప్రభుత్వ లాయర్ మధ్య గట్టిగానే వాద ప్రతివాదాలు నడిచాయి. ఫైనల్ గా ప్రభుత్వ లాయర్ వైపు సుప్రీం ధర్మాసనం మొగ్గు చూపింది. అటు కేటీఆర్ తీరుపై గులాబీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుందన్నారు. హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన న్యాయ నిపుణులతో చర్చించకుండా హడావిడిగా సుప్రీంకోర్టుకు వెళ్లి అక్కడ కూడా ఎదురుదెబ్బ పడేలా చేసుకోవడంపై ఒకంత పార్టీకి నష్టం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకలా చేస్తున్నారన్నది గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. న్యాయపరంగా ఉన్న ఆప్షన్లన్నీ ఫాస్ట్ గా కోల్పోవడంతో నష్టమే ఎక్కువగా జరుగుతుందంటున్నారు. ఒకవైపు అంతా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరిగిందంటున్న కేటీఆర్ ఇందులో అవినీతి ఎక్కడుందని అడుగుతున్నారు. మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు పాటించలేదంటే మాత్రం జవాబు ఇవ్వలేకపోతున్నారు. సో ఈ రేసింగ్ ఎపిసోడ్ లో కేటీఆర్ కామెంట్స్ కన్వీనియన్స్ గా లేకుండా పోతున్నాయి. అటు ఇదే కేసులో మొదటి సీజన్ లో స్పాన్సర్ గా ఉన్న నెక్స్ట్ జెన్ సంస్థకు ఏసీబీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే కేటీఆర్ ను ఒక రౌండ్ విచారణ చేసింది. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పడంతో ఏ క్షణమైనా మరోసారి నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. రెండోసారి ఆయన విచారణకు వస్తే అదుపులోకి తీసుకుంటారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అటు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, కేటీఆర్ తో ఇబ్బంది పడ్డవారు ఇప్పుడు తమకు టైం వచ్చిందనుకుంటున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన సిటైరికల్ ట్వీట్ ఇందుకు నిదర్శనం. చలి కంటే కర్మ తీవ్రత ఎక్కువని, జైలుకెళ్లేటప్పుడు స్వెటర్ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దని కేటీఆర్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో తనను అక్రమంగా జైల్లో పెట్టారని, ఇప్పుడు వాళ్లకు కూడా అదే గతి పట్టబోతుందన్నారు. జైలుకెళ్లే ముందు చెక్ లిస్ట్ చెప్తానంటూ బట్టలు, సబ్బులు, దుప్పటి, టవల్, కర్చీఫ్, ఊరగాయ తీసుకెళ్లాలని సూచించారు. ఇదే అంశంపై మనతో చర్చ